పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం చదువుతున్నాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. 8వ వచనం చదువుకున్నాం. కట్టువారు వాక్యములకు అవిధేయులై కొట్టుకుంటున్నారు, దానికే వారు నియమింపబడి. ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకొని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడతాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన విశ్రాంతి దగ్గర తండ్రి ఈ సన్నిధిలో కనబడినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఆయుర ఆరోగ్యాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఎంతో మంది సన్నిధికి రాలేక ప్రభా ఎన్నో విధాలుగా ఆటంకపరచబడుతున్నారు, ఎన్నో రీతిగా శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారు. మాకైతే ఈ భాగ్యాన్ని స్వతంత్రత అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇది నాన్న కుడి వచ్చిన నీ బిడ్డలను మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలోని ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు ఈ మాట రాసుకున్నారు. ఏంటి అంటే, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. The stone that the builders rejected has become the cornerstone. Hallelujah. ఇల్లు కట్టేటువంటి వారు ఏ రాతినైతే నిషేధించారో అదే రాయి మూలకు తలరాయి అయిందంట. అంటే దేవుడు రోజున కూడి వచ్చిన మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని కనుక అర్థం చేసుకుంటే, ఈ మాటలు వింటున్న వారు ఏదో ఒక రీతిగా ఏదో ఒక విషయంలో నిషేధించబడిన వారుగా, విసర్జించబడిన వారుగా, విడువబడిన వారుగా, ద్వేషించబడుతున్న వారిగా, ఇతరుల చేత అవమానించబడుతున్న వారిగా, తృణీకరించబడుతున్న వారుగా ఉన్నారంట. అయితే విసర్జించబడిన నీవు, ద్వేషించబడిన నీవు, విమర్శించబడుతున్న నీవు, నిషేధించబడిన రాయిలాగా ఉన్న నీవు ఇక
చేశారు. బైబిల్ అలా చెప్పడం లేదు. నువ్వే అకారణంగా అన్యాయంగా నీ చుట్టూ ఉన్న వారి కంటే నీవే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నావా? నీవే ఎక్కువగా అవమానించబడుతున్నావా? నీవే ఎక్కువగా తృణీకరించబడుతున్నావా? నీవే ఎక్కువ విసర్జించబడుతున్నావా? నీవే బాధలు ఎక్కువగా కలిగి ఉన్నావా? నీ కుటుంబమే అందరికంటే అనగదొక్కబడిన కుటుంబంగా ఉంటుందా అని అంటే, ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, బాధలున్నాయని కూలిపోవద్దు సహోదరి సహోదరుడా. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు కనుక ఈ బాధలలో కూడా నువ్వు నడుస్తూ ఉన్నావు. ఇంకా వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవరికి ఎక్కువ బాధలు వస్తూ ఉంటాయో వాక్యం ప్రకారం వారు బలవంతులు అని అర్థం. హల్లెలూయా. శ్రమలు ఎక్కువగా ఎవరైతే పడుతున్నారో, మన చుట్టూ నాకంటే నేనే ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నాను, నేనే ఎక్కువ విమర్శించబడుతున్నాను అనుకో, దేవుని దృష్టికి నేను ఏమై ఉన్నాను తెలుసా? నేను శ్రమలు లేని వాళ్ళందరికంటే బలవంతురాలని అర్థం. ఉట్టిటోళ్ళకి శ్రమలు వస్తే చతికిలి పడిపోతా ఉంటారు. చిన్న ముక్కుకు జలుబు చేసినా వెంటెక్కేస్తా ఉంటారు. కానీ కొంతమందికి ఎన్ని వ్యాధి బాధలున్నా పనులు చేసుకుంటుంటారు. అర్థమేంటి? బలవంతులు అని అర్థం. ఈ రోజు నాకు తెలుసుకోవాల్సింది తెలుసా? నీ మనసులో సాతానుడు నువ్వు ఎక్కువ శ్రమలు పడుతున్నావని, ఎక్కువ బాధలు అనుభవిస్తున్నావని, నీ వారి చేత విడువబడ్డావని, నిన్ను కొందరు వదిలివేసి వెళ్ళారని, నేనేదో పాపం చేశాను లేదా నా జీవిత విత్తేనేమో, ఎందుకు నాకు కర్మ ఇట్లా ఉంది, ఏంటి ఇలా జరుగుతుంది, ఒకవేళ అయోమయ స్థితిలో కనుక నీవు ఉంటే ఈ మాటలు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుడి ప్రణాళికలో ఉన్నావు. నిన్ను బలవంతునిగా బలవంతురాలుగా చేయడం వరకు ఈ శ్రమలు నీకు అనుమతించబడ్డాయి. హల్లెలూయా. ఆ శ్రమ ఏదైనప్పటికీ కూడా కొంతమంది కుటుంబపరమైన సమస్యలు ఉంటా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమస్య, తోడి కోడల మధ్య సమస్య, బంధువులతో సమస్య, గొడవలు, కలహాలు. ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాల్లో ఆర్థికపరమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా, అందరూ ఉన్నా కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా శారీరకమైనటువంటి బాధలతో అనుభవిస్తూ ఉంటారు. అయితే ఒక్కడు గుర్తించాలి, శ్రమలన్నిటికీ నిన్ను బాధ పెట్టేది దేవుడు కాదు, అపవాది, సాతానుడు, శత్రువు అని నీవు ఈ రోజున తెలుసుకోవాలి. అయితే నేనేం పాపం చేయలేదు, మంచిగా ఉన్నాను, నాకు దేవుడు సాతానికి ఎందుకు అప్పగించాడు, ఎందుకు నాకు ఇవన్నీ అని కనుక నువ్వు ప్రశ్నించగలిగితే, ఒకటి బైబిల్లో యోబుని జ్ఞాపకం చేసుకున్నాం కదా. యోబు భక్తునికి సాతాను దేవుడు అప్పగించాడు కొన్ని శ్రమలకు. కానీ చివరిలో యోబు ఎంత బలవంతుడో సాతానికి రుజువుపరచడానికి అనుమతించాడు, ప్రజలకు నిరూపించడానికి అనుమతించాడు తప్ప యోబుని క్లైమాక్స్ లో బలహీనుడిగా దేవుడు చూపెట్టలేదు. తీరారా అర్థమవుతుందా? ఏం జరిగింది? యోబుకు శ్రమలు వచ్చినప్పుడు యోబు అందరూ ఏమన్నారు? సొంత ఫ్రెండ్స్ కూడా ఏమన్నారు చెప్పండి? వాక్యం తెలుసు కదా, చెప్పండి అమ్మా. ఏం పాపం చేసావు? నీ పిల్లలకి రాయి. ఏం పాపం చేసావు? నీ ఆస్తంతో పోయింది. ఏం పాపం చేసావు? ఇన్ని సమస్యల్లో ఉన్నా నువ్వు ఇరుక్కున్నావు. ఎన్ని పాపాలు చేసావు? కనీసం నీ పనోడు కూడా నీ దగ్గరికి రావట్లా, నీ బంధువులు నీ దగ్గరికి రావట్లా, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ దగ్గరికి రావట్లా. కానీ ఆ టైంలో యోబుకు తెలుసు తను ఎందుకు నడుస్తున్నాడో, తను ఏమై ఉన్నాడో యోబుకు తెలుసు. కానీ అన్ని బాధలు వచ్చినప్పుడు, అందరూ పొడుస్తూ ఉన్నప్పుడు ఏం మాట్లాడిన ప్రయోజనం లేదని యోబు మౌనంగా ఉండిపోయాడు. అయితే ఇది సాతానికి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటము. దేవుడు యోబుని ఎలాగ తీర్చిదిద్దబోతున్నాడో దేవుడికి తెలుసు.
నేరుగా గమనించేది. ఏ శ్రమలైతే నా కొడుకు పెట్టాలనుకున్నావో, నా కుమార్తెకు పెట్టాలనుకున్నావో పెట్టుకో. ప్రాణం తెరవంత నీకు అధికారం లేదు. నీ టైం అయిపోయాక నా కొడుకు చేత నిన్ను తరిమేస్తాను. దూరం అయిపోయిన వాళ్ళందరినీ మళ్ళా యోగుకి దగ్గర చేస్తాను. కోల్పోయిన వాటిని మళ్ళా నేను తిరిగి యోగుకి నా కుమారుడికి ఎట్లా ఇవ్వాలో నాకు తెలుసు. వెంకటాడు సైతాన్తో. ఒకవేళ నీకు వస్తున్న శ్రమలో నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నువ్వు ఈ సమయంలో దేవుని ప్రణాళిక తెలియాలి. ఈ టైంలో దేవునికి నువ్వు దగ్గరగా రావాల్సి ఉంది. కానీ నిన్ను ప్రేమించేవాడు నీతో ఉంటే, నిన్ను ప్రేమగా చూస్తున్న వారి మధ్యలో ఉంటే, అన్ని నువ్వు కలిగి ఉంటే ఈ సమయంలో దేవుని దగ్గరికి రావాల్సిన నువ్వు రాలేవు. అందుకని సాతానికి అనుమతించినట్టుగా అనుమతించి నిన్ను తన ప్రణాళికలోనికి నడిపిస్తూ ఉంటాడు. నీకైనా దగ్గర అవుతూ ఉంటాడు. ఎవరెవరో దూరం అయిపోతున్నారు, ఎవరెవరో ద్వేషిస్తున్నారు, ఎవరెవరో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని బాధపడకుండా ఈ సమయంలో దేవునికి దగ్గరగా వెళ్తే దేవుని దృష్టిలో నీవు ఏమైనావో తెలుసుకుంటావు. అది దేవుని తపన. ఈరోజు నీ కోల్పోయినవన్నీ ఎలా దేవుడికి తిరిగి ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవుడు ఇవ్వలేని చేయలేదంటే ఏదన్నా ఈ ప్రపంచంలో చనిపోయిన లాజరునే బ్రతికించిన వాడు. ముగ్గురు చనిపోయి ముగ్గురిని తేలేసి ఆ టైంలో బ్రతికించాడు. ఆయన భక్తులు కూడా అభిషేకించబడ్డ వారి కాలంలో చనిపోయిన వారి దేవుడు బ్రతికించాడు. ఈ లోకంలో మరణమే కదా అన్నిటికంటే భయంకరమైనది. మరణించిన వాళ్ళు బ్రతకడానికి అవకాశమే లేదు కదా. అట్లాంటి దాన్ని కూడా మన దేవుడు చేయగలిగాడంటే నీ నుండి దూరమైనది అది ఏదైనా నీ దగ్గరికి తీసుకురావాలనేది నువ్వు ఏమాత్రం సందేహించవద్దని దేవుని దగ్గర మనం చేస్తా ఉన్నాం. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవునికి ఇస్తాడు. అది ఏ రీతిగా పోయినా నీకు మరలా తిరిగి ఇస్తాడు. నిన్ను ద్వేషించిన వారిని నీ దగ్గరికి ప్రేమించినట్టుగా తీసుకొని వస్తాడు. నిన్ను బా అన్నటువంటి వారిని బాధ దగ్గరికి వచ్చినట్టుగా ఆయన చేస్తాడు. అంత గొప్ప దేవుడు. అయితే ఈ సమయంలో బాధలు వస్తున్నాయని కుమిలిపోవడం కాదు. నువ్వు బలవంతుడు కనుక అవి వచ్చాయి. ఈ సమయంలో దేవుడితో ఎక్కువగా గడపగలగాలి. దేవుడు కొన్ని రహస్యాలు చెప్పడానికి, కొన్ని నిజాలు చెప్పడానికి, నీ జీవితం గురించి ముఖ్యమైన విషయాలు ఆయన ప్రణాళిక గురించి చెప్పడానికి కొన్నిసార్లు నేను ఒంటరిగా నడిపిస్తా ఉంటాడు. అప్పుడు ఆయన నీతో ఈ విధంగా తన ప్రణాళికను మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని శ్రమలకు గురి చేస్తున్నాడన్నా, ఒక వ్యక్తిని ఎక్కువగా శోధన కలుగజేస్తున్నాడన్నా, ఒక వ్యక్తి కుటుంబంలో ఎక్కువగా ఒక వ్యక్తి యొక్క కుటుంబంపై సాతాను ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడన్నా అర్థము ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టికి విలువైన వాడు నీ చుట్టూ ఉన్న వారికంటే నీ పట్ల దేవుడు అధికమైన కృపను కుమ్మరిస్తున్నాడు. నీ పట్ల ఉన్నతమైన
విషయం. అపవాది సంచరిస్తూ ఉన్నాడు లోకంలో. భక్తికి లేదు చెప్పాల్సిన అవసరం లేదు. భక్తి పరుల కుటుంబాల్లో కూడా అవి వస్తూనే ఉంటాయి. దుష్టుడు తీసుకొస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక్కడి గుర్తించుకోవాలి, ఏది ఏమైనా గొడవలకు కారణము సాతానుడే, నీ భర్తని భార్య కానే కాదు. మన శత్రువు ప్రధానుడు ఎవరు అని అంటే అపవాది. అయితే ఇప్పుడు గుర్తించండి ఇంకొక ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి అందరి చేత విసర్జించబడుతున్నాడన్నా, ఒక వ్యక్తిని ఆ కుటుంబాన్ని ఏదో ఒక రీతిగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడన్నా ఒకే ఒక కారణం ఉంది. ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద దేవుని యొక్క కృప అధికంగా ఉన్నదంట. ఆ వ్యక్తి పట్ల మరియు ఆ కుటుంబం పట్ల ఎక్కువ ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడంట. ఒకవేళ మనుషులు నేను వదిలేశారా, వారు ఎవరైనా సరే, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, చివరికి నీ బంధువులైనా సరే, నీ స్నేహితులైనా సరే, నీ తోటి ఆత్మీయులను పిలువబడుతున్న వారైనా సరే, నిన్ను వదిలేస్తారా, విడిచిపెట్టారా, విసర్జించారా, ద్వేషిస్తున్నారా, ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళే ద్వేషిస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకు? ఈ సమయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించుకో. ఎవ్వరు వదిలేసిన దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఇంకా గొప్ప సంగతి అంటే, అందరూ విడిచిపెట్టేసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇంకా సమీపంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు ఇంకా దగ్గరగా ఉంటాడు. దేవుడికి నీవు దగ్గర అయ్యే కొలది, దేవుడికి నీవు ప్రార్థన చేసే కొలది ఏం జరుగుతుంది చెప్పనా? నిన్ను వదిలేసిన వారే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, నిన్ను ద్వేషిస్తున్న వారు నిన్ను ప్రేమిస్తారు. ఒక రోజున వెతుక్కుంటూ నీ పాదాల దగ్గరికి వస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని సత్యాలు గమనించండి. నీవు కనుక, నీ కుటుంబం కనుక ఆర్థికంగా శోధించబడుతూ ఉంటే, ఆర్థికపరమైన సమస్యలతో శోధించబడుతూ ఉంటే, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు రానున్న కాలంలో ఆర్థికంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడని అర్థం. ఈ రోజు నీకు డబ్బు చేతిలో లేదా, తినడానికి లేదా, వెతుక్కుంటూ ఉన్నావా? పని చేస్తేనే ఉంటుందా, లేని ఉంటుందా, కరువు ఉంటుందా? ఆర్థికంగా నీవు నీ కుటుంబం బాగా అనుభవిస్తున్నారా? దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు ఆర్థికంగా పటిష్టంగా ఉండబోతున్నావు. ఈ సమయంలో నీవు అప్పులు పాలైపోయి ఉన్నావా? కానీ ఈ సమయంలో దేవుడికి నువ్వు దగ్గర అవుతూ, ఆయనకు లోబడుతూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే నిన్ను అర్పించేవాడిగా చేస్తాడు. దేవుడి ప్రణాళిక అప్పు ఇచ్చేవాడిగా ఉన్నదనుకోండి, దానికి ముందు ఏం జరుగుతుందనేది అప్పు తీసుకున్న వాడిగానే వదులుతాయి. ఆ రుచి నీకు తెలియాలి, ఆ టేస్ట్ నీకు తెలియాలి. నిన్ను ఆర్థికంగా ధనవంతుడిగా చేయాలని ఆయన నిర్ణయం అయితే, మొదట నువ్వు పేదరికంలో నలిగిపోవాల్సిందే, అక్కడెక్కడ అడుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే, నీవు వ్యాధులతో కనుక బాధపడతా ఉన్నావనుకో, వ్యాధి బాధలతో నువ్వు బాధపడతా ఉన్నావనుకో, అనారోగ్య సమస్య, ఎప్పుడు అనారోగ్య సమస్యలు బాధపడుతున్నావనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు దాని ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి పరచాలని, ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి నీవు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, అటువంటి వ్యాధి బాధలు కలిగిన వాళ్ళని నువ్వు ధైర్యపరచడానికి, నువ్వు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయడానికి నీ ఈ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని గుర్తించాలి. ఇంకొక సత్యము, నీవు కనుక మనుషుల చేత తక్కువ చేయబడుతున్నావా, లెక్కలేనట్టుగా అనిపించబడుతున్నావా, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అందరికంటే నిన్ను ఘనపరచాలని ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ ఎంత వ్యత్యాసం ఉన్నాయో చూడండి. ఏంటి, ఇప్పుడు నేను అప్పులు తీసుకుంటుంటే రానున్న కాలం నేనే అప్పులు ఇస్తానా? ఇది ఎట్లా జరిగింది? ఏంటి, ఇప్పుడు నేను పేదరికాన్ని అనుభవిస్తున్నదాన్ని రేపు నేనే అందరికీ సహాయం చేసేటువంటి ఆర్థికంగా బలంగా ఉండబోతున్నానా? ఏంటి, ఇప్పుడు నేను ఈ అనారోగ్య సమస్యలతో నేనే
గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనేది గుర్తుపట్టు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడు అనేది నువ్వు గుర్తుపట్టాలి. లేదా అందరినీ అవమానిస్తున్నారా, అనవసరంగా నిందిస్తూ ఉన్నారా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు దేవుడు ఏదో ఘనతను సిద్ధపరిచాడు అని గుర్తుపట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులు మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడొద్దు, మీరు నమ్మొద్దు. అపవాది మనం బాధపడేటట్టుగా చేసేది అపవాది. మనుషుల ద్వారానైనా, సమస్యల ద్వారానైనా, పరిస్థితుల ద్వారానైనా. కానీ మనం ఎప్పుడు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలనుకునేది మన వరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయనే నిన్ను ప్రేమిస్తుంటే, ఆయనే తన దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను చూస్తా ఉంటుంటే, ఆయన నిన్ను ఘనపరచాలని ఉద్దేశిస్తుంటే, ఎవరెవరు ఏం మాట్లాడకుండా, ఎవరెవరు నీకు దూరమైన కుడికిపోవద్దు. ఆ సమయంలో దేవునికి దగ్గరగా వెళ్ళు. దేవాలతో మాట్లాడు అని అడుగు. దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. మీరు కనుక ఈ మాట వింటున్నవారు నిందించబడుతూ ఉంటే, అవమానించబడుతుంటే, ఏ నోరైతే మిమ్మల్ని నిందించిందో, ఏ నోరైతే మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడిందో, హల్లెలూయా, అదే నోటితో నేను ఘనపరిచేటట్టుగా దేవుడు ఆ వ్యక్తిని మీ దగ్గర తీసుకొని రాబోస్తారు. హల్లెలూయా. ఏ నోటితో ఎవరైతే నిందించారో, జాగ్రత్తగా వినండి, ఇది ఖచ్చితంగా మీరు అనుభవించబోతున్నారు. ఏ నోటితో ఎవరు మిమ్మల్ని నిందించారో, ఎవరు మిమ్మల్ని ఏ విషయంలో అవమానించారో, వాళ్ళతోనే మిమ్మల్ని పొగడబోతున్నారంట. వాళ్ళ నోటితోనే మిమ్మల్ని పొగడబోతున్నారంట. వారి ఎదుట దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతూ ఉన్నాడు. నిందకు ప్రతిగా నా ప్రభు పూదండని మీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కృంగిపోవద్దు ఏ విషయంలో కూడా. ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాటలో పలకంటే ఈ వినేవారు, ఈ యూట్యూబ్ వాళ్ళు కానీ మీరు కానీ ఖచ్చితంగా ఉన్నారు ఈ మాటలు పడుతున్నవారు. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సొమ్మసిల్లిపోయిన వాళ్ళకి బలమిస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగి చేస్తాడు. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోతున్నావో, ఏ విషయంలో నీ బాధలు మానసికంగా వాటిని తలుచుకొని నువ్వు సొమ్మసిల్లిపోతున్నావేమో ప్రియుడ, దేవునికి ప్రియుడ, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు అనే ఏదో విషయంలో నేను నీకు బలమిస్తాను. శక్తిహీనులైపోవద్దు, బలాభివృద్ధి దేవుడు కలిగి చేయబోతున్నాడు. చాలా మంది గర్భఫలం లేదని బాధపడుతూ ఉంటారు, గొడ్రాలు పిలువబడుతూ ఉంటారు. కానీ దేవుడు వారిని ఒక రోజున ఈ మాటలు కనుక వింటున్న వారు ఈ బాధ అనుభవిస్తుంటే, దేవుడే మిమ్మల్ని అనేక మందికి ఒక తల్లిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి ఏమైనా కలుగును గాక. మరి చాలాసార్లు అందరికంటే బలహీనంగా ఉంటూ ఉంటారు. మన ఇళ్లలో కావచ్చు, మన కుటుంబంలో, మనలో. అందరికంటే ఈ వ్యక్తి బలహీనం, అందరికంటే ఈ వ్యక్తి బలహీనుడు, దేనికి పనికిరాడు, ఏ పని చేయలేడు అనుకొని కనుక ఉంటే, అట్లాంటి వాళ్ళకి మాటలు వింటూ ఉన్నట్లయితే, దేవుడు అట్లా బలహీనుడు అనేటువంటి ఎవరైతే అంటున్నారో వాళ్ళ ద్వారా బలమైన కార్యాలు చేయించబోతున్నాడు. హల్లెలూయా. వీడు బలహీనుడు, వీడు చొచ్చోడు, వీడికి ఏం రాదు, వీడు ఏం చేయలేదు, ఇవేం చేయలేదు అని అట్లాంటి వాళ్ళు కనుక ఈ మాటలు వింటూ ఉంటే, మీ కుటుంబాల్లో ఈ పరిస్థితులు ఉంటూ ఉంటే, అట్లాంటి వాళ్ళని దేవుడు రానున్న కాలంలో బలవంతులుగా, పరాక్రమశాలులుగా, ధైర్యవంతులుగా, బలమైన కార్యాలు చేసేటట్టుగా దేవుడు మార్చివేయబోతున్నాడట. ఒక సత్యాన్ని గ్రహించండి. నీవు నీ కుటుంబం కష్టాలు, నష్టాలు, బాగుండా ప్రయాణం చేస్తుంది. అలాగే నువ్వు చేస్తున్న పరిచర్యలో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తున్నట్లయితే, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ఆయన ఈ సమయంలో నీకు తోడుగా ఉన్నాడు. నీ కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఈ కష్టాల్లో కూడా ఆయన
కీర్తన గ్రంథం 119:67లో రాయబడిన మాట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పితిని, శ్రమలు వచ్చిన తర్వాత నేను ఈ ఆజ్ఞల మార్గాన నడుచుచున్నాను. నిజమే కదా? మనకి అన్ని ఉంటే, ప్రేమించేవారు మనతో ఉంటే దేవుడి దగ్గరకు వస్తారా? అన్ని బాగున్నాయి, సమస్యలు ఏం లేవు మనకి, మనందరూ పొగుడుతున్నారు, మనందరినీ గౌరవిస్తున్నారు అనుకో, మనకేం పొదువు లేదనుకో, నిజంగా చెప్పండి, మనం దేవుడి దగ్గరకు వస్తామా? అసలు దేవుడితో సమయం గడుపుతామా? ప్రార్థన చేస్తామా? లేదు. కానీ ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము? ఎప్పుడు మనం దేవుడి జ్ఞాపకం వస్తారు మనం చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే. అయితే ఒకటి చెప్పమండి, దేవుడు ఏ సమయంలోనన్నా నీతో తన ప్రణాళికలు తెలియచేయాలి అని ఉద్దేశించినప్పుడు, నా కొడుకు నా కూతురు ఇవి వస్తే తప్ప నా దగ్గరికి రాడు అని ఆయన అనుకున్నప్పుడు అవి మీ దగ్గర దేవుడు తీసుకొని వస్తాడు. కనీసం ఈ బాధలోనైనా నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకుంటారు, అప్పుడు నేను మాట్లాడవచ్చు. లేకపోతే అన్ని బాగున్నాయో రాగా మాట్లాడతాను, రా బాబు మాట్లాడతానంటే ఎవరంటారు? చాలా మంది మనుషులు వినరు. కానీ కష్టాలు నష్టాలు వస్తే మనం ఎవరు పట్టించుకోకపోతుంటే డింగిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఏసై గుర్తొచ్చేస్తాడు. ఆ వంటతనాన్ని భరించలేక మనకంటూ ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు గుర్తొస్తుంది. దేవుడు అనుకుంటాడు, మరి సాధారణంగా నువ్వు ఏదో శ్రమలు పెట్టావు, కానీ ఈ టైంలో నా పిల్లలు నా దగ్గరికి వచ్చావు, ఇదే టైం నేను మాట్లాడతాను, నేను ధైర్యపరచుకుంటాను, నా ప్రణాళిక ఇప్పుడే వారికి తెలియజేస్తాను అని దేవుడు కూడా సిద్ధపడిపోతాడు. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియులారా, శ్రమలు వస్తే కృంగిపోవద్దు, చేతగాని వల్ల ఉండొద్దు. శ్రమలు వచ్చినందువల్ల మనం కనీసం దేవుడికి దగ్గర అవుతున్నాము, ప్రార్థన చేయగలుగుతున్నాము, ఇదిగో ఇలా దేవుడి సన్నిధికి రాగలుగుతున్నాము అని సంతోషించాలని నేను దేవుడి పేట మనం చేస్తా ఉన్నాను ప్రియులారా. అయితే ఎటువంటి బాధ కలిగినా దేవుడి మీద మనం ఆయాసపడవద్దు, సరుగుపోవద్దు, బాధపడవద్దు. ఎందుకు నాకు ఇది ఇచ్చామని అనొద్దు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే, ఏది చేసినా మేలు కొరకేనని నమ్మాలి. నేను బాధ పెట్టాలనుకునేది ఒక్క సాతానుడే. దేవుని భయభక్తులు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలకు కారణమైన సాతాను గాడిని దాచాలనుకోవాలి. అపవాదిని ఓడించాలనే పట్టుదల మనకు రావాలి. వాడిని ఓడించాలంటే దేవుడి సహాయం పొందుకొని మనం ఓడించాలంటే, నా భర్త నాకు దూరం చేస్తావా, నా భార్య నాకు దూరం చేస్తావా, నేను దేవుడి సహాయంతో నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకుంటాను. నా పిల్లలు నాకు దూరం చేస్తావా, నా తల్లిదండ్రులు నాకు దూరం చేస్తావా, నేను దేవుడి సహాయంతో నేను వీటన్నిటిని సాధిస్తాను, నా దేవుడు మళ్ళా నాకు ఇవన్నీ ఇస్తాడు అని గట్టిగా నిలబడినట్లయితే దేవుడు మీ పక్షాన నుండి యుద్ధం చేసి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది చెప్పాలని దేవుడి దగ్గరికి వెళ్ళటమే కాదు, మనంతట మనలో కొన్ని గొప్ప గొప్ప మార్పులు వచ్చేస్తాయి. అది ఎవ్వరు తీసుకురాలేదు. ఆ శ్రమ ద్వారా మనలో ఉన్న గొప్ప మార్పులు, ఆ వచ్చే మార్పులు ఏంటి తెలుసా? సహనం వచ్చేస్తుంది మనకి, ఓర్పు వస్తుంది మనకి, తగ్గింపు వస్తుంది మనకి. ఇంకోటి చెప్పరా, మౌనంగా ఉండిపోతాం మనం. కొన్నిసార్లు ఒరే మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కొంతమంది ఎంటారా ఇంకే ఒక దెబ్బ తగ్గిందనుకో వాడే నోరు తీసుకొని కూర్చుంటారు. మరి కొన్నిసార్లు బాగా వచ్చినాయనుకో తగ్గించుకుంటాం. ఒకసారి చూడండి, మనకి కొన్నిసార్లు మనకు తెలియకుండానే అపవాది మనలో గర్వాన్ని పెట్టేస్తారు. అన్ని మనం కలిగి ఉన్నాం, గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమైపోతుంది? దేవుడికి కోపం వస్తుంది. ఒక రకంగా శ్రమలు మనకి ఏం నేర్పిస్తాయి? ఓర్పు, సహనాన్ని నేర్పిస్తాయి. దీన మనస్సును తగ్గింపు కలిగి ఉండేటట్టుగా చేస్తాయి. అవన్నీ దేవుడు మనల్ని ఇష్టపడేటట్టుగా చేస్తూ ఉంటాయి పిల్లలు. అయితే ఈ రోజున నేను ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను చెప్పబోతున్నటువంటి ఈ వ్యక్తి
చేయబోతున్న వ్యక్తి ఎవరో తెలిసి చెప్పబోతున్న వ్యక్తి యెఫ్తా. యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి. ఈ యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇతని తండ్రి తన పెళ్లి చేసుకున్నటువంటి భార్య ద్వారా కొంతమంది బిడ్డలు కన్నాడు. అలాగే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకొక వేశ్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అన్య స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఆమెతో ఉన్నాడు. అప్పుడు పుట్టినటువంటి వ్యక్తి యెఫ్తా. ఇదంతా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గిలాదు అనేటువంటి వ్యక్తికి మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, గిలాదు అనే పట్టణంలో, గిలాదు అనే దేశంలో, గిలాదు అనే ప్రాంతంలో గిలాదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక భార్య ఉంది. ఆ భార్యకి కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఆ గిలాదు అనే వ్యక్తి మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యెఫ్తా. అయితే ఈ గిలాదు అనే వ్యక్తి చేసుకున్నటువంటి తన భార్య పిల్లలు ఒక రోజున ఈ యెఫ్తా దగ్గరకు వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఓ యెఫ్తా, నువ్వు అసలు మా అమ్మ పుట్టలేదు, నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడివి, నీకు మా నాన్న ఆస్తిలో భాగము లేదు, మేమేమో నువ్వు మా దగ్గర ఉండడానికి అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నువ్వు ఒక వేశ్య కుమారుడివి, నువ్వు ఉచ్చుకున్నావు పుట్టిన వాడివి, నువ్వు మా దగ్గర ఉండటానికి అర్హుడు కాదు, వెళ్ళిపో వెళ్ళిపో అని విసిగిస్తా ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేక యెఫ్తా అక్కడి నుంచి పారిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ యెఫ్తా ఏదన్నా పాపం చేశాడా అలా జరగడానికి? యెఫ్తా చేసిన పాపం ఏమన్నా ఉందా ఇక్కడ మనందరూ అవమానించి తరిమేయడానికి? యెఫ్తా ఏమన్నా పాపం చేశాడా ఆయన అందరూ వదిలేయడానికి? యెఫ్తా అనే అబ్బాయి ఏం పాపం చేయడా. ఇంకా ఎంత మంచోడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఆ గిలాదు దేశంలో ఉన్న దేశ ప్రజలందరికంటే ధైర్యవంతుడు, యుద్ధశూరుడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అన్నమాట. అంతేకాదు మాట తప్పని వాడు. మాట ఇచ్చాడు అని అంటే అది ఎలాగైనా చేసేస్తాడు. ప్రార్థనాపరుడు. ఇంత మంచోడిని తన సహోదరులు, సొంత ప్రజలు ఏమన్నారు? వదిలేసేసారు, వెళ్ళిపోనన్నారు. వంట కథని విడిచిపెట్టేసేసారు. చేసేదేమి లేక వేరే ఊరు వెళ్ళిపోయి ఆ బ్రతకతా ఉన్నాడు. అయితే ఒక దినాన ఏం జరిగిందో తెలుసా? ఈ గిలాదు ప్రాంతం ఉంది కదా, ప్రజలు ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి ఎవరైతే ఇతన్ని వెలేశారో, ఎవరైతే ఇతన్ని విడిచిపెట్టేశారో, ఎవరైతే నువ్వు వద్దు నాకు వెళ్ళిపోనన్నారో వాళ్ళందరి మీదకి శత్రువులు వచ్చేసారు. ఓ వాళ్ళ మషందరి కమందర, వాళ్ళందరి మీదకి ఎవరు వచ్చారు? శత్రువులు, అమ్మోనీయులు వచ్చి పడ్డారు. ఒకటి చెప్పరా, నువ్వు నా వద్దు, నువ్వు వెళ్ళిపో, మీ అమ్మెట్లా, కారణం ఇది, నువ్వు అర్హుడు కాదు అని అన్నారే. వీళ్ళెవ్వరికి యుద్ధం వచ్చి సాగు, ఓన్ వాగటం మాట్లాడటం తప్ప యుద్ధం చేయలేరు. శత్రువు వస్తే పారిపోయే రకాలు, ఊరికే భయపడిపోయే రకాలు, ఏ వచ్చినా తట్టుకోలేని రకాలు వాళ్ళు. ఈ యెఫ్తా ఒంటరిగా వెళ్ళిపోయినా కూడా ధైర్యంగా బతుకుతున్నాడు. కానీ ఈ తరిమేస్తారు చూసావా, వాళ్ళ మీదకి శత్రువులు రాగానే వాళ్ళు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళారు చెప్పనా? యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఒక్కడిగా శత్రువులందరూ వచ్చి వాళ్ళ
తీసుకుని వెళ్ళారంట. ఏం నా దగ్గరికి వచ్చారు, నన్ను ధరివేశారు కదా, నన్ను వద్దన్నారు కదా, ఏం నా దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళందరూ అంటున్నారు, పెద్దలందరూ కలిసి, బాబు ఇప్పుడు నువ్వే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం. ఏమైందంట అంటే మాకు శ్రమ వచ్చి పడిందయ్యా, మాకు ఇబ్బంది వచ్చి పడిందయ్యా. ఏం ఇబ్బంది వచ్చింది? నీకు శ్రమ వస్తే గుర్తొచ్చాను నేను, నీకు శ్రమ రాగా నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ నన్ను ఎందుకు పంపించేశారు? ఇప్పుడు శ్రమతో మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అప్పుడేమో నా మీద పగతో దగ్గరికి పోయారుగా, పగ. అప్పుడేమో నేనంటే పగ లేకపోయి నిందించారు, అని తల్లిస్తారు. ఇప్పుడేమో శ్రమ వచ్చిందయ్యా, నువ్వేరా వచ్చి మా మీద మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులతో యుద్ధం చేయవా అంటే, ఈ తరివేసిన వాళ్ళకి ఎవరో తెలుసు కదా, యుద్ధం చేయగలడు, శక్తివంతుడు, ధైర్యవంతుడు, శత్రువులతో పోరాడగలడు అన్న సంగతి తరివేసిన వాళ్ళకి, విడిచిపెట్టాలని కూడా తెలుసు. అయితే ఏం జరిగింది? వెళ్ళి అయ్యా మా పక్షాన వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని రక్షించు అంటున్నారు. అంతేకాదు, బుద్ధిహీనమై తరివేశాం కానీ, త్రోసేశాం కానీ, నేను ద్వేషించి దూషించాం కానీ, ఇది అనవసరంగా నిందించాం కానీ, ఇప్పుడు నువ్వు రాకపోతే మేమందరం నాశనం అయిపోతాం. అంతేకాదు, నీవే మాకు అధిపతిగా ఉండు. ఏమన్నా చూడండి, నీవే మాకు వచ్చి అధిపతిగా ఉండు, మమ్మల్ని ఏలుబడి చెయ్యి, నీ ఇష్టం ప్రకారం మమ్మల్ని వాడుకో, నీ ఇష్టం ప్రకారం మమ్మల్ని నువ్వు మాకు అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపించు, నీవే మమ్మల్ని నడిపించు, నీవే మాకు అధిపతివి. చూడండి, ఏ పాపం చేయలేదు, కావాలని పగ పెట్టుకొని తరివేశారు. శ్రమ రాగానే ఇది మొక్కలకి ఎవరు రారు, వాళ్ళని ఎవరు జయించే శక్తి లేదు. ఈ మొక్క ఎప్పటికీ అది జరిగింది. ఈ ఒంటరి దగ్గరికి తరివేసిన వాళ్ళు వెళ్ళిపోయి అంటున్నారు, నువ్వే దిక్కు, నిన్ను అనవసరం తరివేశాము, నువ్వు మాకు అధిపతిగా ఉండు, నువ్వు మాకు రాజుగా ఉండు అని ప్రతిలాడుతున్నారంటే. అప్పుడు ఎక్క దేవుని వెళ్ళి కదా, నేను రానివాడి చావటి చావు అందా, నన్ను మీకు అధిపతిగా ఉంచుకుంటానన్నారా, పదండి అని వెళ్ళి వాళ్ళ మీదకి ఏ ఏ శత్రువులైతే వచ్చారో వాళ్ళందరినీ దేవుని సహాయం వలన జయించాడంట. హల్లెలూయా. వాళ్ళ మీద వచ్చిన శత్రువులందరినీ పాల్గొనలేదంట, ఒక్కడే. కాకపోతే ఎదురుతో పాటు వాళ్ళని తీసుకోలేదాడు. చూసారా, ఈ మాట వింటున్నందుకు నిన్ను ఎవరో పగతోనో, కోపంతోనో, ద్వేషంతోనో విడిచిపెట్టారేమో, విసర్జించారేమో, నేను వద్దన్నారేమో, తృణీకరించారేమో. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మాట్లాడుతున్నారు,
హల్లెలూయా. తోలి వేసిన ప్రజలే పెద్దలే స్వచ్ఛంగా వచ్చేసి మాకు అధిపతిగా ఉండు, ప్రధానంగా ఉండు అని బతిమలాడారంట. ఆయన నియమించారంట. యెఫ్తా ఒకప్పుడు విసర్జించబడ్డాడు, యెఫ్తా తృణీకరించబడ్డాడు. ఎందుకు తృణీకరించబడాల్సి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టబడాల్సి వచ్చింది? ఒకవేళ మనల్ని కొంతమంది విడిచిపెట్టకపోతే, కొంతమంది మనల్ని వద్దు అని అనకపోతే ఈ భాగ్యం రాదంట. మన విలువ తెలియదంట, మీ విలువ తెలియదంట. మీలో ఉన్న ఆ విలువైనదేదో మీరు ఎంత విలువైన వాళ్ళో తెలియచేయడానికి కొన్నిసార్లు ఆ శ్రమల గుండా నడిపిస్తాడు. అంతే. అర్థమవుతుందా? ఎంత కెపాసిటీ ఏంటో అందరికీ అర్థం అవ్వాలంటే కొంచెం టైం పట్టింది. ఫస్ట్ విలువపడ్డాడు, ఫస్ట్ త్రోసివేయబడ్డాడు, ఫస్ట్ ద్వేషించబడ్డాడు, నిందించబడ్డాడు. తర్వాత టైం వచ్చినప్పుడు అతను తృణీకరించబడిన, విలువబడిన, ద్వేషించిన వారి మధ్యలోనే అధిపతిగా, ప్రధానిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. అందుకనే ఎవ్వరు ఏమన్నా కూడా ప్రస్తుతం మీ కుటుంబంలో ఎటువంటి గందరగోళమైన పరిస్థితులు జరుగుతున్నా, ఎంత భయానకమైన పరిస్థితులు జరుగుతున్నా, ఇంకా భార్యాభర్తల కలవరు, తల్లిదండ్రుల కలవరు, ఇంకా తోడికోడల కలవరు, కుటుంబాల కలవరు అనేటువంటి వారి మాటలు వింటుంటే కలిసి తీరుతారని దేవుడు పక్షాన్ని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు ఇంకే జరిగించబోతున్నాడు, దానికి తానే జరిగించబోతున్నాడు అని నిశ్చయంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ రోజున సాతాను ఇప్పుడు ఏదేదో చేశాడు మిమ్మల్ని బలహీనపరచడానికి. పిల్లరా, మీ బలాన్ని దేవుడు మిమ్మల్ని బలహీనులు అనుకున్న వారికి తెలియచేయబోతున్నాడు. మీరు బలహీనులు కాదు, యుద్ధశూరులు అని తెలియచేయబోతున్నాడు. యెఫ్తా గురించి రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం ఇవంతా రాయబడి ఉంటాయి, చదువుకోండి. యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని రాయబడి ఉంటుంది. మనం చాలాసార్లు గిద్యోను గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ యెఫ్తా వాడు ఎవరో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, ధైర్యవంతుడు, శత్రువులతో పోరాడే శక్తి కలిగిన వాడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు. తన సంగతంతా మనుషులతో చెప్పుకోడంట, దేవుని దగ్గరే చెప్పుకుంటాడంట. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అయితే యెఫ్తా జీవితంలో కూడా విలువబడి స్థితి వచ్చింది కదా, కష్టం వచ్చిందిగా, శ్రమ వచ్చిందిగా. అంతే. అయితే యెఫ్తా ఆ టైంలో పెద్దలను తీసుకొస్తాను, తీర్పు తీరుస్తాను అని అనలేదు. అంటే అందుకే నేను దేవుడి సంఘంలో నిలబడి చెప్తున్నాను, కుటుంబ విషయాలలో ఏదైనా కనుక వ్యత్యాసాలు, భేదాలు, గొడవలు వస్తే పెద్దల దాకా, కోర్టుల దాకా దయచేసి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. దేవుడు మీకు సహాయకుడుగా ఉన్నాడు అని నమ్మండి. ఏదైనా తిరిగి మీకు ఇవ్వగలడు, ఏదైనా మీ కొరకైన సెటిల్ చేయగలడు. నిశ్చయంగా ఆయన మీకు ఈ శ్రమలో తోడుగా ఉన్నాడు. ఏ శ్రమ, ఏ కష్టము, ఏ తరివేసిన వాళ్ళు మీ మీద అధిపతులుగా ఉండని లేదు. మీరు వారిని ఏలుబడి చేయాల్సి ఉన్నదని ఈ రోజున నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, అయితే దేవుడు అంట చేయబోతున్న గొప్ప కార్యాల గురించి మీతో వాక్య రూపంలో వాక్యాన్ని చదువుతూ మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాను. మీరు బాగా గుర్తించుకోండి. తర్వాత మనం ఈ యూట్యూబ్లో ఈ వర్తమానం వస్తాయి, మరలా వింటూ ఉండండి. ఖచ్చితంగా మీరు బలవంతులుగా, మీరు కూడా చెప్తారు, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబడిపోతారు. బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాం. దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నాడని మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఇవి మీరు మీ జీవితంలో
అనుభవించుదురుగాక. చూడండి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచున్న వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. ఇప్పుడు దాకా మీకు ఎన్ని బాధలు వస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించిందేమో, దేవుడు ఇంకా కార్యం చేయలేదని అనిపించిందేమో, ఇక మీ విషయంలో దేవుడు మౌనంగా ఉండడంట. హల్లెలూయా. ఇక దేవుడు మౌనంగా ఉండడంట. దేవుడు మౌనంగా ఉంటేనే మనకి కష్టాలు కాదు. దేవుడు మౌనంగా ఉంటేనే మనల్ని ఎవరైనా ఏదైనా అనే ధైర్యం చేస్తారు. దేవుడు మన పక్షంగా వచ్చి నిలబడితే ఎవరైనా మాట్లాడగలరా? ఎవరైనా ఎదిరించగలరా? ఎవరైనా జయించగలరా? సమస్య లేదు. కాదు, మిమ్మల్ని జయించేలా చేయడానికి, మీకు విజయం ఇవ్వడానికంట దేవుడు ఇక మౌనంగా ఉండకుండా మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక మౌనంగా ఉండడంట. నీవెవరో తెలియజేసిన దానికి ఆయన మౌనంగా ఉండడంట. నీ కష్టాలను ముగించిన దానికి ఆయన ఇక మౌనంగా ఉండడంటున్నాడు. నెక్స్ట్ రెండవ చూద్దాం. జనములు నీ నీతిని కనుగొనరు, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఇప్పుడు దాకా అనుభవించిన కష్టాల్లో నీ సహనాన్ని, ఓర్పును, నీ తగ్గింపును దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమంటాడు తెలుసా? ఇక నీవు సహించినందుకు, ఓర్చుకున్నందుకు, తగ్గించుకున్నందుకు, మౌనంగా ఉన్నందుకు, నా మీద నీకు భారము పెట్టినందుకు నేనేం చేయబోతున్నాను తెలుసా? నిన్ను నిరూపించబోతున్నాను. నీ మీద నా మహిమ ఉంచబోతున్నాను. నీలో ఉంచిన నా మహిమను నీ చుట్టూ ఉన్న వారు చూసేటట్టుగా నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాను. అంతేకాదు, నీ పేరు కూడా మార్చేయబోతున్నానంట. హల్లెలూయా. నీ పేరే మార్చేయబోతున్నానంట. నీ స్థితే కాదు, నీ జీవితంలో అద్భుతం చేయడమే కాదు, నీ కష్టాలను ముగించడమే కాదు, నిన్ను ద్వేషించిన వారిని విడిచిపెట్టాలి, నీ కాళ్ళ దగ్గరికి నీవేనా దిక్కు అనడమే కాదు, నీ పేరు మార్చి నీ గతపు స్థితిని మార్చివేసి నూతనమైన అద్భుతకరమైన మార్గంలో దేవుని ప్రణాళికలో కూడా నిన్ను చేపట్టి నడిపించబోతున్నాడు. నిన్ను కొత్తగా నీ ఉంటున్న ప్రాంతం వైపు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఇంక మౌనంగా లేడంట మీ విషయంలో. దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు మీ విషయంలో. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు మీ సమస్యల మీద. నువ్వు అలసిపోయేవారి సమస్యతో పోరాడి నా వల్ల కావడం సమస్యలు పోయానేమో, దేవుడు జోక్యం చేసుకొని పని జరిగించబోతున్నాడు. 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుడి చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటావు. ఆయన చేతిలో దేవుడు నిన్ను ఒక అద్భుతమైన రీతిలో నిర్మించి చూపించబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను తయారు చేసి చూపించబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. 4వది, జాగ్రత్తగా వినండి. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. హల్లెలూయా. పాడైనదని ఇక నీ దేశం గురించి చెప్పబడదు. ఇక నిన్ను విడిచిపెట్టేశారుగా, నువ్వు విలువడి పట్టివి, నువ్వు ఒంటరివి, నువ్వు ఒంటరిదానివి, నిన్ను విడిచిపెట్టేశారుగా, నిన్ను ద్వేషించారుగా, నీకు అగ్గించేగా అంటున్నారు కదా. ఇకంట నువ్వు విలువబడిన వ్యక్తిగా ఉండవంట. ఇక నీ స్థలము పాడైనదిగా ఉండదంట. దేవుడు బాగు చేయబోతున్నాడు నీ పాడైన స్థలాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. అంతేకాదు, ఇక ఇప్పుడు దాకా విలువబడిన వ్యక్తిగా ఉన్న నీవు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఇక కలిసిపోతున్నావు. దేవుడు నిన్ను కలపబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఇది ఆపటం ఎవ్వరి వల్ల కాదు. యెహోవా కార్యము జరిగించగా దాన్ని తిప్పివేయగలవాడు ఈ భూప్రపంచంలో ఎవడు లేడు. ఎవ్వరు తిప్పివేయలేని కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నీకు కొత్త పేరు పెట్టాలంటున్నాడు కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? విలువబడినప్పుడు ఒక పేరు,
అబ్బా హల్లెలూయా. ఎవరు ఇస్తారు చెప్పండి? ఈ క్రొత్త అనుభూతులు ఏమన్నా మనుషులు ఎక్కడ ఇస్తారు? ఈరోజు పెళ్ళిళ్ళు అయింది అనుకోండి, భార్య భర్తలు పెళ్ళైనప్పుడు వాళ్ళ ప్రేమతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా 10 సంవత్సరాల తర్వాత ఉండమన్నా వేరు వేరే ఆశలు, వేరు వేరే కోరికలు, వేరే వాటిని ప్రేమించేటువంటి దుస్థితి, దుర్మార్గత అనేది ప్రపంచంలో సాధారణ తీసుకొస్తున్నాడు. అయితే నీవు ఇప్పుడు దాకా నలగబట్టబడి దేవుని సన్నిధిలో ఉన్నావేమో, అన్నిటికంటే ముఖ్యంగా నీ స్థితి ఏదైనా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుక, దేవుని మాట వినడానికి వరకు వచ్చావు కనుక దేవుడు అంటున్నాడు, మరణాన్ని తొలి దినాల్లో ఉండేటట్టుగా నీ సంసారాన్ని వివాహితంగా ఉండేటట్టుగా నేను చేయబోతున్నా. హల్లెలూయా. ఆ సంతోష సమాధానాలను మీరు అనుభవించేటట్టుగా నేను నా ఆత్మ ద్వారా మీరు కార్యము జరిగించబోతున్నాను అన్నాడు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగేది. ఆ ఆనందాన్ని దేవుడు మళ్ళా ఇవ్వబోతున్నాడు మీకు. ఆ సంతోషాన్ని మళ్ళా దేవుడు ఇవ్వబోతున్నాడు. పోలేదు మీ దగ్గర నుంచి ఏది? సాతాను దొంగిలించడం మీ ఆనందాన్ని, సాతాను దొంగిలించడం మీ వస్తువులను, సాతాను దొంగిలించడం మనుషులను, సాతానుడే మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి, ఈ భూమి మీద ఉండకుండా మీ జీవితానికి విరక్తి రప్పించడానికి వాడు ఎన్నో ప్రయత్నం చేసి ఉండవచ్చును. కానీ దేవుడు మిమ్మల్ని నిరూపించినప్పటికీ వాడు మీ ఎంత ఓడిపోతున్నాడు. అంతేకాదు, ఏ శత్రువు అయితే, అపవాదైతే, ఏ మనుషులైతే నీ సంతోషానికి, నీ సమాధానానికి దూరం చేసేసారో, అదే శత్రుల మధ్యలో నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు ఆత్మకార్యం జరిగించబోతున్నాడు. ఓ కళామశంగర, దేవుడే రోషం తెచ్చుకొని కార్యం జరిగించబోతున్నాడు ఈ విషయాన్ని. హల్లెలూయా. ఏ శత్రువు అయితే ఎవరి ద్వారా మీ సంతోషం పోయిందో, మీ సమస్తాన్ని కోల్పోయారు అనుకున్నారో, వాళ్ళ ఎదుటనే దేవుడు ఈ కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శత్రుల మధ్యలో భోజనం. అందరూ ప్రేమించే వాళ్ళ మధ్యలో భోజనం చేస్తే ఏం మధ్య చెప్పండి? శత్రుల మధ్యలో మనం ఆనందంగా మన కుటుంబము సంతోషంగా ఉంటూ తింటూ పాడుతూ తింటూ ఉంటే మిమ్మల్ని బాధించినటువంటి వారు ఆ రోజు ఏమవుతారు? చచ్చుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. అంతేనా? మిమ్మల్ని ఏడిపించినటువంటి శత్రువులు ఇక మీదంతా ఏడవబోతున్నారు. బ్యాడ్ న్యూస్. మనం ఏం చేయాలి? 62వ అధ్యాయము 12వ వచనం యెషయా గ్రంథంలో మరొక మాటను చదువుతున్నానండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో చేయబోతున్న కార్యములు. 62వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగినదనమనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఇప్పుడు దాకా విలువబడిన నీవు, విసర్జించబడిన నీవు, ద్వేషించబడుతున్న నీవు ఎలా ఉండబోతున్నావు తెలుసా? దేవుడిని ఎలా నిర్మించబోతున్నావు తెలుసా? పరిశుద్ధ జనాంగానికి అని, నువ్వు నీతిమంతులకు నీతిమంతురాలు అని, దేవుడి చేత విమోచించబడిన వ్యక్తివి అని, అంతేకాదు విసర్జింపబడని వ్యక్తివి అని దేవుడు నిర్మించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట తెలుసా? ఈ మాట వింటున్న వారిలో పరిచయం చేస్తున్న సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో, కొన్ని స్థలాలలో కొందరి చేత విసర్జించబడిన వారుగా ఉన్నారట, తృణీకరించబడిన వారుగా ఉన్నారట, విలువబడిన వారుగా ఉన్నారట. అయితే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కావున ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు తప్పికొనెదరు, నా సేవకులు సంతోషించేదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు గాని మీరు చింతాక్రాంతులయ్యేదరు, మనోదుఃఖము చేత ప్రణాళించెదరు. అబ్బా, ఎవరెవరైతే దేవుని సేవ చేస్తూ విమర్శించబడుతూ, తృణీకరించబడుతూ, విసర్జించబడుతున్నారో మీకు ఒక శుభవార్త దేవుని యొక్క నుంచి వినారా?
దేవుని సేవకులారా, మీరు ఇప్పుడు దాకా ఏడ్పించి దుఃఖింపజేసినటువంటి వారు, మిమ్మల్ని విసర్జించి మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వారు, వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడుతుంటే, వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే, వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటే మీరు ఎంతగానో బాధపడ్డారు, ఆ దినాల్లో ఎంతగానో దుఃఖపడ్డారు, ఎంతగానో మనోవ్యాకులము చెందారు కదా. ఇక మీదట ఇవన్నీ మిమ్మల్ని బాధించిన వారి మీద దేవుడు నడిపించబోతున్నాడు. ఆ రోజు దుఃఖపడిన మీరు ఇక మీదట హృదయానందముతో దేవుడిని బట్టి కేకలు వేసి సంతోషించబోతున్నారు. ఏ ఆనందం అది? హృదయ ఆనందము, తట్టుకోలేని ఆనందము, మహిమాన్వితమైనటువంటి ఆనందము, చెప్పనశక్యమైన ఆనందము, ఆనంద తైలముతో దేవుడు తన సేవకులను అభిషేకించి ఆనందపరచబోతున్నాడు. హల్లెలూయా. సేవకులారా, ఒకవేళ ఇంతకాలం తిని తినక అవమానించబడుతూ లేమిలో ఉన్నారేమో, ఇక మీరు తృప్తి చెందుతారు. మీరు భోజనము చేస్తారు తృప్తిగా, మీరు పానము తృప్తిగా భుజిస్తారు, పానము చేస్తారు. హల్లెలూయా. మీరు తృప్తి చెందుతారు మీ జీవితాల్లో, మీ కుటుంబాలు. హల్లెలూయా. సేవ చేస్తుంటే ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ గతి అన్న వాళ్ళు బహుశా వీటికి వ్యతిరేకంగా అనుభవించబోతున్నారని. హల్లెలూయా. దేవుని సేవకులు ఇక మీదట సంతోషించబోతున్నారు. ఆయన సేవకులను సిగ్గుపరిచిన వారిని దేవుడు సిగ్గుపరచబోతున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా సిగ్గుపరిచారా? వాళ్ళు సిగ్గుపరచబడబోతున్నారు ఇక మీదట. హల్లెలూయా. 66వ అధ్యాయం యెషయా గ్రంథము 4:5-21. 66:4-5-21. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు అప్పుడు లేకపోయాను. 5వ వచనం, యెహోవా వాక్యములకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము కనబడినట్లు యెహోవా మహిమనందులుగా కానీ చెప్పుదురు, వారే సిగ్గుపడుదురు. ఏం చేయబోతున్నారు? దేవుని బట్టి మనం నీతిగా యథార్థంగా దేవుణ్ణి నమ్ముతూ జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ రకాలుగా మన సొంత ఇంటి వాళ్ళ చేత, మన సొంత వాళ్ళ చేత, స్వజనుల చేత కూడా బాధ పెట్టబడ్డామో వాళ్ళ ఎదుట సంతోషించేటట్టుగా చేస్తాడంట. వాళ్ళు సిగ్గుపడేటట్టుగా దేవుడు చేస్తాడంట. అమ్మో, ఈరోజైతే దేవుని బిడ్డలుగా యథార్థంగా జీవిస్తూ బాధలు పడుతున్న వాళ్ళందరికీ శుభవచనాలే పడతాయి ఈ రోజున. కానీ వారిని మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి మాత్రం చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. అంటే బాధలు పడుతూ ఎంతలేగా విలువబడి ఉంటే కనుక ఇప్పటిదాకా ఇక మీరు సంతోషించబోతున్నారు. విలువబడి మీరు కలపబడబోతున్నారు. మీ కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు. మీ కుటుంబాలను దేవుడు ఫలింపచేయబోతున్నాడు. ద్వేషించబడి దూషించబడినటువంటి దేవుడి సేవకులను తన పరిచర్యను దేవుడు ఫలింపచేయబోతున్నాడు. వాళ్ళని అన్ని రీతిగా తృప్తిపరచబోతున్నాడు. ఇది దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాలు. నీ ఇంట్లో వారిని విడిచిపెట్టినా, నీ ఇంట్లో వారిని ద్వేషించిన, అన్యజనులు ద్వేషించిన, ఎవ్వరు ఏం చేసినా సరే దేవుడు ఏం చేయబోతున్నాడంటే తీర్పే తీర్చబోతున్నాడు. అర్థమవుతుందా? ఇక కృంగిపోవాల్సిన అవసరం ఏముందా? ఇప్పుడు నా బాధ అనుభవించడమో నిన్ను నిరూపించే సమయం అంటాయి. నీ సహనము ఓర్పు దేవుడు చూసి ఆనందిస్తున్నాడంట. నిన్ను నిరూపించడానికి ఆయన ఆతురపడుతున్నాడంట. నీకు కొత్త పేరు పెట్టబోతున్నాడంట. నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడంట. నీ కుటుంబాన్ని కొత్త మార్గంలో నడిపించబోతున్నాడంట. నీవు ఎవరికో నువ్వు ద్వేషించబడి విలువబడిన ప్రాంతంలోనే ఆ ప్రజల ఎదుటనే దేవుడు నిన్ను సంతోషపెట్టి గణపరచబోతున్నాడు. నిన్ను వద్దు అన్న వాళ్ళ దేవుడి కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి నీవే నాకు అధిపతిగా ఉండు, నీవే నాకు ప్రధానిగా
చేయబోతున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసుకుంటే దేవుని సందులో మొరపెడదామా? ప్రభా, ఎవరైనా మేము బాధించి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా అని అడగండి. ఇంకొక గొప్ప ప్రార్థన చేద్దామా? అయ్యా, మమ్మల్ని చాలా మంది బాధ పెట్టారేమో, వాళ్ళని కూడా క్షమించయ్యా, వాళ్ళని కూడా క్షమించయ్యా. మా బాధలు తీరితే చాలు, మా కుటుంబాలు ఫలిస్తే చాలు, వాళ్ళని కూడా క్షమించు ప్రభా. అందరిని దీవించయ్యా. నీ ప్రార్థన చేద్దామా? దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అవి నువ్వు వినాలని ఈ రోజు నేను తీసుకొని వచ్చాను. నువ్వేం విడిచిపెట్టబడిన వ్యక్తి కాదు, నీవేం ఒంటరి వ్యక్తి కాదు. ఈ సమయంలో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు బలహీనుడు కాదు, బలహీనురాలు కాదు. నీవు పరాక్రమంలో బలాఢ్యుడు అని తేల్చడానికి కష్టాలు వచ్చాయి. నీ ద్వారానే సాతాన్ని నేను ఓడించబోతున్నాను. నీకు నీ శక్తులపై నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. నేను నీతో ఉన్నానని రుజువు చేసుకునే దినాలివి, సమయం ఇది. నిన్ను సిగ్గుపరిచిన వారిని సిగ్గుపడేటువంటి సమయం ఇది. అనేది నిన్ను విడిచి వెళ్ళిన వారి దగ్గరికి తిరిగి వచ్చే సమయం ఇది. నువ్వేంటో నీ విలువేంటో దేవుడు అనేకులకు తెలియజేసే సమయం ఇది. ఇవి నీవు వినాలని దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇంకా దేవునికి దగ్గరగా రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు నూరంతరంగా ఫలింపచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, మాతో మాట్లాడడానికి నీకు స్తోత్రం ప్రభువా. నిజమే తండ్రి, మేము బాధలో ఉన్నప్పుడు ఎవ్వరు మాకు తోడుగా లేదయ్యా. మీరే మాకు తోడుగా ఇప్పుడు దాకా నడిపించారు. మేము ఈ రోజున ఎన్ని కష్టాలున్నా బతికి ఉన్నాము అంటే కేవలం నీ కృపే. ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని బాధలున్నా, మేము ఒంటరిగా ఉన్నా, మేము బ్రతుకుతున్నది కేవలం నీ కృప వలనే. నీవు మాకు తోడుగా ఉన్నావని నమ్ముచున్నాము ప్రభువా. అయ్యా తండ్రి, మా దోషాలు క్షమించండి అయ్యా. మా కుటుంబాలను ఫలింపచేయండి. మీరు మాకు ఇంకా తోడుగా ఉండండి అయ్యా. మీ చిత్తమే మా ద్వారా నెరవేర్చుకోండి ప్రభువా అని దేవునికి మొరపెడుతూ ఉండగా, దేవుని యొక్క బలమైన బాహువు, దేవుని యొక్క దక్షిణ హస్తము కూడి ఉన్నటువంటి ఒక్కొక్కరి మీద ఆయన చాపుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఆయనకు మౌనంగా లేడు. ఆయన బాహువు, అదిగో ఆయన బాహువు మీ మీద చాపుతూ ఉన్నాడు. ఆయన బాహువు మీ మీద చాపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాహువు మీ విరోధంగా వచ్చేయబోతుంది. ఆయన బాహువు మీ పక్షాన మీకు జయించడానికి మీకు తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం నాయన. కూడిన బిడ్డలను విన్న బిడ్డలందరూ బట్టి స్తుతిస్తున్నాను. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. మీరే మాకు దిక్కు ఆధారం నాయన. ఎవరైతే శ్రమలో ఉండి నలిగిపోతూ ఉన్నారో ప్రభా, నీ సహాయం కొరకు ఇంతకాలం ఎదురు చూశారు. వారితో మాట్లాడి బలపరచని స్తోత్రం. వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి నీ సన్నిధిలో నిలబడి నా దేవుడు చెప్పిన మాట చేశాడు, నా జీవితంలో కార్యాలు జరిగాయని సాక్ష్యం చెప్పేటట్టుగా వారికి అవకాశం అనుగ్రహించను. నీ అద్భుత కార్యములు నీ బాహుబలం చేత నీ ప్రజలందరి జీవితంలో జరిగించి మహిమను పొందుకోమని. ఎవరి మీదైతే దుష్టుడు అధికారిగా ఉండి పరిపాలన చేసి వాళ్ళు ఏడిపిస్తున్నాడు, ఇక వాడి అధికారాన్ని ఏస్తున్నాము, వారి మీద నుంచి కొట్టివేస్తున్నాము. విడిపోయే కుటుంబాలు భార్య భర్తలు కలపబడుగా వేస్తున్నాము. దేవుని హస్తమే కలుపుడుగా వేస్తున్నాము. వారి కుటుంబాలు వారి శక్తులకు సంతోషించే శుభకార్యాలు జరుగుగా వేస్తున్నాము. సమస్తమైన నీకే చేస్తూ యేసయ్య నామమున ప్రార్థన